ఒంటిమిట్టలో ఇవాళ సీతారాముల కళ్యాణం వైభవంగా జరగనుంది. కళ్యాణం సందర్భంగా ఆలయాన్ని టీటీడీ సుందరంగా ముస్తాబు చేసింది. సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు సీతారాముల కళ్యాణం జరగనుంది. సీతారాముల కళ్యాణం సందర్భంగా సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మొత్తం 2624 మందితో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక 5 అదనపు ఎస్పీలు, 30 మంది డిఎస్పీలు, 98 మంది సిఐలు, 226 మంది ఎస్ఐలతో పాటు పలువురు సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. వాహనాల పార్కింగ్కు 18 స్థానాలను ఎంపిక చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక ఒంటిమిట్టలో అయితే సీతారాముల కళ్యాణం వైభవంగా జరగనుంది కదా, దాని గురించి అప్డేట్స్ ఏంటి? కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ 6వ రోజు కళ్యాణం జరగనుంది. ఈ నెల 27న ప్రారంభమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ కళ్యాణోత్సవానికి నిర్వహించడానికి, శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంకి సమీపంలో జరిగే ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి దాదాపుగా 122 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క గ్యాలరీలో దాదాపుగా 500 నుంచి 600 మంది కూర్చొనేలాగా మొత్తం 60 నుంచి 65 వేల మంది ఈ కార్యక్రమాన్ని తిలకించేలాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అయితే ఈ గ్యాలరీలోకి భక్తులు వెళ్లే సమయంలో ముందస్తుగానే స్వామివారికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లడ్డును కూడా 2 కలిపి భక్తులకు క్యూ లైన్లో వెళ్లే గ్యాలరీలోకి వెళ్లే ముందే అందించేందుకు ఏర్పాట్లు చేయడం ఈసారి ఒక ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఇక ఈ సాయంకాలం జరిగే కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటన ముగించుకొని సాయంకాలం 4:50 ఒంటిమిట్టకు చేరుకుంటాడు. అక్కడి నుంచి ఆయనకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస కేంద్రానికి వెళ్ళి కొద్దిసేపు అక్కడ విశ్రాంతి తీసుకున్న అనంతరం శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని దర్శించుకొని అక్కడ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం కళ్యాణం జరిగే స్థలానికి చేరుకొని కళ్యాణ వేదికకి చేరుకుంటారు. అక్కడ ముత్యాల తలంబ్రాలు సమర్పించి కళ్యాణోత్సవం ముగిసే వరకు అక్కడే ఉంటారు. ఈ కళ్యాణోత్సవం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడే రాత్రి బస చేసి రేపు ఉదయం 8 గంటలకు తిరిగి అమరావతికి బయలుదేరి వెళ్తారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని కూడా జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. మొత్తం ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా దాదాపుగా పోలీసు యంత్రాంగం తరపున 2600 మందిని పోలీసు బలగాలను నియమించినట్టు కూడా ఎస్పీ విశ్వనాథ్ తెలపడం జరిగింది. ఇటు భద్రతా పరంగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారు. ఇటు ఈ కళ్యాణోత్సవానికి కార్యక్రమానికి సంబంధించి సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమం సజావుగా జరిగేలాగా కూడా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇటు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చేటువంటి భక్తులకు వాహనాల పార్కింగ్ కోసం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒంటిమిట్ట పరిసర ప్రాంతాలలో 18 స్థలాలలో ఎంపిక చేశారు. ఆ ప్రాంతాలలో వారు వాహనాల పార్కింగ్ చేయాలని కూడా ఇప్పటికే అధికారులు సూచించడం జరిగింది. అదేవిధంగా మొత్తం 122 గ్యాలరీలలో 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. కళ్యాణోత్సవానికి సమీపంలోనే విఐపి గ్యాలరీలు దాదాపుగా 12 ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్యాలరీలో 5,000 మందికి పైగా విఐపీలు, ఇటు ఎమ్మెల్యే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇటు కూటమి పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా ఈ విఐపి గ్యాలరీలో తిలకించేందుకు 12 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా భక్తుల కోసం 96 గ్యాలరీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 96 గ్యాలరీలలో
దాదాపుగా 40,000 మందికి పైగా భక్తులు ఈ కార్యక్రమాన్ని తిలకించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక మరో 14 గ్యాలరీలో మాత్రం 13,140 మందిని కూర్చొని ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ఇటు ట్రాఫిక్ ను కూడా మళ్లించామని జిల్లా ఎస్పీ విశ్వనాథ్ వెల్లడించారు. ఇటు హైదరాబాద్ టు తిరుపతి వెళ్లే వాహనాలను హైదరాబాద్ టు కడప నుంచి రాయచోటి మీదుగా తిరుపతికి వెళ్లేలాగా ఇవాళ ఈ మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం వరకు ట్రాఫిక్ ని మళ్లించినట్లు పోలీసులు ముందస్తుగానే ఒక 2 రోజుల ముందే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా తిరుపతి నుంచి కూడా హైదరాబాద్కి వెళ్లే వాహనాలు రాజంపేట, రాయచోటి, కడప మీదుగా హైదరాబాద్కి చేరుకునేలాగా ట్రాఫిక్ ని మళ్లించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం సజావుగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు జిల్లా కలెక్టర్ శ్రీధర్, అదేవిధంగా జిల్లా ఎస్పీ విశ్వనాథ్, ఇటు ముగ్గురు పకడ్బందీగా చర్యలు చేపట్టి ఈ కళ్యాణోత్సవాన్ని సజావుగా నిర్వహించే ఏర్పాట్లు పూర్తి చేశారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.